పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయాలి. తప్పక తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే తెలంగాణలో మే 27న ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరగనుంది. అయితే ఈ ఎన్నిక కోసం ఏర్పాట్లు వేగంగా జరుగుతుండగా పట్టభద్రులు కూడా ఓటేసేందుకు సిద్ధమయ్యారు. కాగా ఈ ఓటింగ్ తీరు మిగతా ఎన్నికలకు పూర్తి భిన్నంగా ఉంటుంది. అసలు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో పోలింగ్ విధానం ఎలా ఉంటుంది? ఓటు ఎలా వేయాలి? తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలపై ఓ లుక్కేయండి. తెలంగాణలో ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక మే 27న జరగనుంది. ఈ ఎన్నికను రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోగా ఆ మేరకు ప్రచారం కూడా నిర్వహిస్తున్నారు. అయితే ఉప ఎన్నిక బరిలో మొత్తం 52 మంది అభ్యర్థులు ఉన్నారు. 3 ఉమ్మడి జిల్లాల్లో కలిపి మొత్తం 4,61,806 మంది పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. అయితే ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక మిగతా ఎన్నికలతో పోలిస్తే భిన్నంగా ఉంటుంది. ఓటర్ల ఎంపిక, పోలింగ్ విధానంతో పాటు ఓట్లు వేసే పద్ధతి కూడా విభిన్నంగా ఉంటుంది. సాధారణ ఎన్నికల్లో అయితే పార్టీల తరపున నిలబడిన అభ్యర్థులకు ఎన్నికల సంఘం గుర్తును కేటాయిస్తుంది. పోలింగ్ రోజున ఈవీఎం మిషన్లు ఏర్పాటు చేస్తారు. అందులో అభ్యర్థి పేరుతో పాటు గుర్తు కూడా ఉంటుంది. దానిపై నొక్కితే ఓటు వేసినట్లే. ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ ఓటు చేసే ఛాన్స్ ఉంటుంది. కానీ ఈ ఎన్నికల్లో మొత్తం భిన్నంగా ఉంటుంది. పట్టభద్రుల ఎన్నికల్లో పార్టీల తరపున అభ్యర్థులు నిలబడినా వారికి ఎలాంటి గుర్తులను ఎన్నికల సంఘం కేటాయించదు. ఈవీఎం మిషన్లు అసలే ఉండవు. కేవలం బ్యాలెట్ పేపర్ మాత్రమే ఉంటుంది. ఆ బ్యాలెట్ పేపర్ మీద కూడా కేవలం అభ్యర్థుల పేర్లు మాత్రమే ముద్రిస్తారు. ప్రత్యేకంగా పట్టభద్రుల ఎన్నికల్లో అభ్యర్థుల సంఖ్య మరీ ఎక్కువగా ఉంటుంది. రాజకీయ పార్టీలకు చెందిన నేతలే కాకుండా స్వతంత్ర అభ్యర్థులు కనీసం విద్యార్హత డిగ్రీ కలిగి ఉండాలి. చాలా మంది పోటీ చేసే అవకాశం ఉంటుంది. దీంతో బ్యాలెట్ పేపర్ కూడా న్యూస్ పేపర్ సైజులో ఉండే అవకాశం ఉంటుంది. మరోవైపు ఈ ఎన్నికల్లో ఓటు కూడా అందరూ వేయలేరు. కనీసం ఉన్నత విద్యార్హత అంటే డిగ్రీ కలిగి ఉండాలి. సదరు నియోజకవర్గానికి చెందిన పట్టభద్రులు ముందుగానే దరఖాస్తు చేసుకుంటేనే ఓటు వేసే అవకాశం ఉంటుంది. ఇక పోలింగ్ రోజున ఓటు వేయడం ఓటర్లకు పెద్ద టాస్క్. పోలింగ్ బూత్లోకి వెళ్ళగానే అధికారి మనకు ఓ బ్యాలెట్ పేపర్, పెన్ను ఇస్తారు. ఆ పెన్నుతో మాత్రమే ఓటు వేయాల్సి ఉంటుంది. సొంతంగా తీసుకువెళ్లిన పెన్నుతోనో స్కెచ్తోనో వేస్తాను అంటే కుదరదు. అలా వేసినా ఆ ఓటు చెల్లకుండా పోతుంది. ఇక పదుల సంఖ్యలో ఉండే అభ్యర్థుల పేర్లతో న్యూస్ పేపర్ను తలపించేలా బ్యాలెట్ పేపర్ ఉంటుంది. అందులో కేవలం అభ్యర్థుల పేర్లు ఉండగా ఆ పేర్లకు ముందు ఓ బాక్స్ ముద్రించి ఉంటుంది. అయితే సార్వత్రిక స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరో ఒక్క అభ్యర్థికి మాత్రమే ఓటు వేయాల్సి ఉంటుంది. ఒకరికి కంటే ఎక్కువ మందికి ఓటేస్తే అది కాస్త చెల్లకుండా పోతుంది. కానీ ఇక్కడ మాత్రం వాటికి పూర్తి భిన్నం. ఒక ఓటరు ఎంత మందికైనా ఓటు వేసుకోవచ్చు. కానీ అది ప్రాధాన్యత క్రమంలోనే వేయాల్సి ఉంటుంది. పోలింగ్ అధికారి ఇచ్చిన పెన్నుతో అభ్యర్థుల పేర్లకు ముందున్న బాక్సుల్లో 1, 2, 3, 4, 5 ఇలా ప్రాధాన్యత క్రమంలో నెంబర్లు వేయాల్సి ఉంటుంది. మొదటి ప్రాధాన్యత ఓటు మాత్రం తప్పక వేయాల్సి ఉంటుంది. ఒక్కరికి మాత్రమే ఓటు వేయొచ్చు, లేదా అందులో కొంతమందికి వేయొచ్చు, లేదా అందరికీ వేయొచ్చు. అది మన ఇష్టం. కానీ ప్రాధాన్యత క్రమం మాత్రం ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. ఉదాహరణకు మొదటి ప్రాధాన్యత వేసి రెండో ప్రాధాన్యత ఓటు వేయకుండా మూడో ప్రాధాన్యత వేస్తే మాత్రం ఓటు చెల్లకుండా పోతుంది. కాబట్టి ఎంతమందికి ఓటు వేసినా ప్రాధాన్యత క్రమాన్ని జాగ్రత్తగా చూసుకుని వేయాల్సి ఉంటుంది. ఇక బ్యాలెట్ పేపర్ పై కేవలం 1, 2, 3, 4, 5 అంకెలను మాత్రమే రాయాల్సి ఉంటుంది. రోమన్ అంకెలు కానీ 1, 2 అని తెలుగులోనో 1, 2, 3 అని ఇంగ్లీష్లోనో ఇవన్నీ కాదని టిక్ అంటే రైట్ మార్క్ అని పెట్టడమో చేస్తే ఆ ఓటు కూడా చెల్లదు. ఖచ్చితంగా 1, 2, 3 అంటూ ప్రాధాన్యత క్రమంలో అంకెలు వేయాల్సి ఉంటుంది. అలా మనం వేయాలనుకున్న వారికి ఓటు వేసి ఆ బ్యాలెట్ను మళ్ళీ ఎప్పటిలా మడిచి బాక్సులో వేస్తే సరిపోతుంది. ఇక ఓటు వేసేందుకు వెళ్ళినప్పుడు ఓటరు తన వెంట ఓటర్ ఐడి కార్డు లేదా ఆధార్ కార్డ్, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఫోటోతో కూడిన సర్వీస్ ఐడెంటిటీ కార్డ్, పాన్ కార్డ్, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీలకు జారీ చేసిన అధికార గుర్తింపు పత్రం, ఉపాధ్యాయులు, గ్రాడ్యుయేట్లకు సంబంధించిన విద్యా సంస్థలు జారీ చేసిన గుర్తింపు కార్డు, యూనివర్సిటీలు జారీ చేసిన డిగ్రీ, డిప్లొమా ఒరిజినల్ సర్టిఫికెట్లు, దివ్యాంగులకు జారీ చేసిన అధికారిక గుర్తింపు కార్డు ఇలా ఏదో ఒకటి తీసుకువెళ్లి బూత్లో ఉన్న పోలింగ్ ఆఫీసర్కు చూపించాల్సి ఉంటుంది.